మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మామిడి పండుని ముందుగానే కట్ చేసి ముక్కల్లాగా ఆ ముక్కల్ని నేను 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఫ్రీజర్ నుంచి బయటికి తీసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత 1 కప్పు వరకు మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 కప్పు వరకు మామిడి పండు ముక్కలకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. తర్వాత కొన్ని నానబెట్టిన జీడిపప్పుని, బాదంని కూడా వేసి మనం బ్లెండ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. 1 కప్పు వరకు మిల్క్ కూడా వేసి బ్లెండర్లో ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ని కూడా యూజ్ చేయొచ్చు. మనం మిక్సీ చేసిన మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మామిడి పండుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాటిని కూడా ఈ విధంగా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని 4 to 6 అవర్స్ అయితే ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుని తింటే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. వెంటనే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.